ఓకే, పవర్ పాయింట్ ఓపెన్ చేయాలంటే స్టార్ట్కి వెళ్ళాలి, ప్రోగ్రామ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, పవర్ పాయింట్ 2007 ఈ విధంగా ఓపెన్ చేసాం. పవర్ పాయింట్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే, ప్రజెంటేషన్ 1 దిస్ ఇస్ కాల్డ్ టైటిల్ బార్. టైటిల్ బార్ లోపల క్లోజ్ బటన్, మ్యాక్సిమైజ్ అండ్ రిస్టోర్, మినిమైజ్. క్లోజ్ అంటే డాక్యుమెంట్ క్లోజ్ చేయడానికి, మ్యాక్సిమైజ్, రిస్టోర్. ఓకే, ఈ విధంగా రిస్టోర్ చేయడానికి, మ్యాక్సిమైజ్ చేయడానికి, మినిమైజ్. మినిమైజ్ అంటే ఈ విధంగా టైటిల్ బార్ ఈ విధంగా టాస్క్ బార్ పైకి తీసుకురావడానికి మినిమైజ్ చేస్తుంటాం. ఓకే, ప్రజెంటేషన్ 1 ఇక్కడ ప్రజెంటేషన్ యొక్క నేమ్ స్టోరీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వీటిని క్విక్ యాక్సెస్ టూల్ బార్స్ అంటాం. ఓకే, సేవ్, అండో, రీడో. ఇక్కడ కమెంట్స్ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. హోమ్, ఇన్సర్ట్ వీటిని ట్యాబ్స్ అంటాం. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ లోపల హోమ్ అనే ట్యాబ్ ఉంది, ఇన్సర్ట్, డిజైన్, యానిమేషన్, స్లైడ్ షో వీటిని ట్యాబ్స్ అంటాం ఆర్ మెనూస్ అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ మెనూ కంటైన్ క్లిప్ బోర్డ్, స్లైడ్స్. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ మెనూ లోపల రిలేటెడ్ బ్లాక్ ఆర్ గ్రూప్ అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ మెనూ లోపల ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ లోపల ఓకే ఇట్లా బ్లాక్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. హోమ్ అనే మెనూ లోపల క్లిప్ బోర్డ్ అనేది ఒక గ్రూప్, స్లైడ్ అనేది ఒక గ్రూప్, ఫాంట్ అనేది ఒక గ్రూప్. వీటిని గ్రూప్స్ అంటాం ఆర్ బ్లాక్ అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ లోపల డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి. సేమ్ యాక్చువల్గా హోమ్ లోపల క్లిప్ బోర్డ్, స్లైడ్స్, ఫాంట్ అనే బ్లాక్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కట్టు, కాపీ, పేస్ట్ అనే కమాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇన్సర్ట్ లోపల టేబుల్. ఓకే, నెక్స్ట్ లింక్స్, టెక్స్ట్, మీడియా అనే బ్లాక్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ హోమ్ ప్రజెంటేషన్ క్లిక్ చేయండి. బై డిఫాల్ట్ ఓకే ఇక్కడ 1 స్లైడ్ ఉంది. బై డిఫాల్ట్ 1 స్లైడ్ ఉంది. ఓకే, 1 స్లైడ్ మీద జస్ట్ క్లిక్ టు యాడ్ టైటిల్, క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్ అని ఉంది. ఓకే, ఇక్కడ జస్ట్ ఇక్కడ మ్యాటర్ రాసుకోవచ్చు, ఇక్కడ మ్యాటర్ రాసుకోవచ్చు. ఇక్కడ ప్లెయిన్ ఏరియాలో మ్యాటర్ రాయడానికి వీలేదు. ఓకే, మనకు జస్ట్ నాకు ఇది వద్దు, ప్లెయిన్ రావాలి. ప్లెయిన్ రావడానికి ఓకే హోమ్ లోపల లేఅవుట్ లోపల ఓకే టైటిల్ స్లైడ్ ఉంది. టైటిల్ స్లైడ్ సెలెక్ట్ అయింది కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఓకే, సెలెక్షన్ అంటే ఈ విధంగా వస్తుంది. టైటిల్ ఓన్లీ అంటే టైటిల్ కూడా వస్తుంది. అలా కాకుండా బ్లాంక్ అన్నాం, బ్లాంక్ అంటే ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలనుకున్నా. ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్ గురించి ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలనుకున్నా. ఓకే, నాకు ఇప్పుడు ప్రజెంట్ ఒక టెన్సెస్ అనే కాన్సెప్ట్ మీద ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలనుకున్నా. ఓకే, ఇన్సర్ట్, వర్డ్ ఓకే ఒక వర్డ్ తీసుకున్నా. ఓకే, టాపిక్ అనేది టెన్సెస్. ఓకే, టెన్సెస్ అని టాపిక్ తీసుకున్నా. ఓకే, మరి దీనికి డెఫినేషన్ రాయాలి. ఇన్సర్ట్, నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్. ఓకే, టెక్స్ట్ బాక్స్ ఏరియా సెలెక్ట్ చేసాం. టెన్స్ మీన్స్ టైమ్. ఓకే, ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఏ verb which tells the time of an action or an event. ఈ విధంగా రాసా. ఓకే, దీన్ని మార్క్ క్వశ్చన్ చేయాలంటే సెలెక్ట్ చేయాలి. ఓకే, మార్క్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటే ఆ మార్క్ క్వశ్చన్స్ ఆ విధంగా చేంజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇస్ కలర్స్ ఏమంటే కలర్స్ ఏ విధంగా అంటే ఆ విధంగా చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు ఇది కంప్యూటర్లో స్టోర్ కావాలి. దీని నేమ్ ఏముంది, ఇక్కడ ప్రజెంటేషన్ 1లో ఉంది. ఇది టెన్స్ అనే నేమ్ మీద సేవ్ అవ్వాలనుకున్నాం. ఓకే, ఫైల్కి వెళ్ళాలి, సేవ్ ఆర్ షార్ట్కట్కి Ctrl+S. ఓకే, సేవ్ అన్నాం. లొకేషన్ డెస్క్టాప్ మీద రావాలి. ఫైల్ నేమ్ ఇది ఏ టాపిక్ సంబంధించింది, టెన్సెస్. ఓకే, టెన్సెస్ ఇచ్చేసి సేవ్ అన్నాం. ఓకే, ఇప్పుడు టెన్సెస్ అని ప్రజెంటేషన్ క్రియేట్ అయింది. టెన్సెస్ అని ప్రజెంటేషన్ ఓన్లీ 1 స్లైడ్ ఉంది. ఓకే, ఇంకో న్యూ స్లైడ్ యాడ్ కావాలనుకున్నాం. న్యూ స్లైడ్ యాడ్ కావడానికి జస్ట్ ఆల్రెడీ ఉన్న స్లైడ్ పైన రైట్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ అనాలి. ఒక ఆ విధంగా చేయొచ్చు. దీన్ని డిలీట్ చేసాం. అలా కాకుండా న్యూ స్లైడ్ ఈ విధంగా క్లిక్ చేయొచ్చు. అలా కాకుండా Ctrl+M న్యూ స్లైడ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్లైడ్ యాడ్ చేయాలి. ఇంకో స్లైడ్ యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత ఇన్సర్ట్కి వెళ్ళాం. నెక్స్ట్ వర్డ్ యాడ్. ఓకే, నెక్స్ట్ ఓకే ఈ విధంగా తీసుకున్నాం.
ఓకే, జస్ట్ ఈ విధంగా రాసాం. దేర్ ఆర్ మెయిన్లీ 3 ఈ విధంగా రాశారు. ఓకే, దేర్ ఆర్ మెయిన్లీ 3. నెక్స్ట్ వన్ ఇన్సర్ట్, నెక్స్ట్ వన్ టెక్స్ట్ బాక్స్. ఓకే, ఫస్ట్ వన్ present tense. Okay, next one is a past tense. Next ఫ్యూచర్ టెన్స్. ఈ విధంగా చేసాం. మళ్ళీ మోడిఫికేషన్ అంటే మళ్ళీ సేమ్ మళ్ళీ మోడిఫికేషన్ చేసాం. ఓకే, కలర్ ఏదంటే కలర్ కూడా చేంజ్ చేసాం. ఓకే ఓకే నెక్స్ట్ ఈ మ్యాటర్ కూడా టెన్సెస్లో యాడ్ కావాలి. ఓకే, హోమ్ యాడ్ కావడానికి మళ్ళీ సేవ్ చేయాలి. సేవ్ చేయండి, ఈ విధంగా సేవ్ చేసినా ఓకే, ఆర్ కంట్రోల్ ఎస్ అన్నా ఓకే. ఓకే, కీబోర్డ్ నుండి కంట్రోల్ ఎస్ అన్నా ఓకే. ఇప్పుడు టెన్సెస్ కాకుండా నాకు న్యూ ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే ఓకే కంట్రోల్ ఎన్, షార్ట్కట్ కీ కంట్రోల్ ఎన్ అన్నా ఓకే, ఆర్ ఇక్కడ న్యూ సెట్ చేసినా ఓకే. ఓకే, క్రియేట్ అన్నాం. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకి ఇవి రావద్దు, ప్లెయిన్గా రావాలి. ప్లెయిన్గా రావడానికి లేఅవుట్కి వెళ్ళాలి. నెక్స్ట్ వన్స్ బ్లాంక్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను పవర్ పాయింట్ గురించి ఒక టాపిక్ క్రియేట్ చేయాలనుకున్నా, పవర్ పాయింట్ గురించి ఒక ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలనుకున్నా. ఇన్సర్ట్కి వెళ్ళాం, వర్డ్ యాడ్. ఓకే, మనకు స్టైల్ ఫస్ట్ వన్ ఇస్ వర్డ్ యాడ్. ఓకే, టాపిక్ అనేది పవర్ పాయింట్. ఓకే, పవర్ పాయింట్ ఈ విధంగా చేసాం. ఓకే, పవర్ పాయింట్. ఓకే, పవర్ పాయింట్ అని ఈ విధంగా ఇచ్చేసాం. నెక్స్ట్ వన్ ఇస్ ఇన్సర్ట్ టెక్స్ట్. ఓకే, పవర్ పాయింట్ ఇచ్చిన తర్వాత ఓకే టెక్స్ట్ బాక్స్, టెక్స్ట్ తీసుకున్నాం. ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్లైడ్స్. ఓకే ఓకే జస్ట్ వన్ ఇస్ దీన్ని మాడిఫై చేయాలంటే ఓకే ఇక్కడ ఏం చేస్తాం, మనకు మ్యాటర్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, హోమ్. ఓకే, మనకి ఏ విధంగా కావాలంటే ఇక్కడ ఆ విధంగా డేటా సెట్ చేస్తాం. సైజ్ కావాలంటే సైజ్ సెట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇస్ ఇంకో స్లైడ్ రావాలి. న్యూ సైడ్కి వెళ్ళాం. ఓకే, నెక్స్ట్ ఇస్ న్యూ సైడ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇన్సర్ట్. ఓకే, నెక్స్ట్ వర్డ్ యాడ్ ఈ విధంగా తీసుకున్నాం. నెక్స్ట్ మెనూస్ ఇన్ పవర్ పాయింట్. ఓకే, మెనూస్ ఆర్ ట్యాబ్స్ ఇన్ పవర్ పాయింట్ ఈ విధంగా ఇచ్చాం. ఓకే, ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్. ఓకే, మెనూస్ లోపల ఫస్ట్ మెనూ ఏముంది ఇక్కడ, హోమ్. ఓకే, హోమ్ మెనూ, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, డిజైన్ ట్యాబ్, యానిమేషన్స్ ట్యాబ్. ఓకే, దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేయాలని ఓకే ఫైల్కి వెళ్ళేసి సేవ్ అంటాం, ఆ షార్ట్కట్కి కంట్రోల్ ఎస్. ఓకే, ప్రజెంటేషన్ అది పవర్ పాయింట్ సంబంధించింది కాబట్టి పవర్ పాయింట్ క్లాసెస్ అని సేవ్ అన్నాం. అంటే ప్రజెంట్ ఇప్పుడు దేనిలో ఉన్నాం, పవర్ పాయింట్ క్లాసెస్లో ఉన్నాం. యాక్చువల్గా మనం టెన్సెస్లో ఒక న్యూ మ్యాటర్ యాడ్ చేయాలనుకున్నాం. ప్రజెంట్ పవర్ పాయింట్ క్లాసెస్లో ఉన్నాం. ఓకే, మనకి ఇది కాకుండా ఇది క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఒక ఆల్రెడీ ఉన్న ఫైల్లో సంథింగ్ మ్యాటర్ యాడ్ చేయాలనుకున్నాం. మనకు ఆల్రెడీ ఉన్న ప్రజెంట్ పవర్ పాయింట్ క్లాసెస్ అని ప్రజెంటేషన్లో ఉన్నాం. మనకు ఆల్రెడీ ఉన్న టెన్సెస్ అని ప్రజెంటేషన్ ఓపెన్ చేయాలనుకున్నాం. ఫైల్ ఓపెన్. ఓకే, లొకేషన్ ఎక్కడ ఉంది, డెస్క్టాప్ పైన ఉన్నా. మనకి ఏ ఫైల్ కావాలి, టెన్సెస్ సెలెక్ట్ చేసాం, ఓపెన్ అన్నాం. ఓకే, ఇక్కడ మనకు దేర్ ఆర్ మెయిన్లీ 3 tenses, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. నేను ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా. మళ్ళీ ఒక న్యూ స్లైడ్ మళ్ళీ యాడ్ కావాలి, న్యూ స్లైడ్ అన్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఇన్సర్ట్ వర్డ్ యాడ్. నెక్స్ట్ వన్ ఇస్ ఒక టైటిల్ తీసుకున్నాం. ఓకే, ప్రజెంట్ టెన్స్ అన్నాం. ఓకే, ప్రజెంట్ టెన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వన్ ఇస్ వన్స్ అగైన్ ఇన్సర్ట్. నెక్స్ట్ వన్ ఇస్ టెక్స్ట్ బాక్స్. మళ్ళీ మ్యాటర్ యాడ్ చేస్తున్నాం. మ్యాటర్ లోపల ఓకే ఫస్ట్ వన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ప్రజెంట్ కంటిన్యూయస్.
present perfect. Next one is present perfect continuous. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనము టెన్సెస్ అనే క్లాస్లో ఈ మ్యాటర్ కూడా దీనిలోనే స్టోర్ కావాలి. ఓకే, మళ్ళీ సేవ్, షార్ట్కట్కి కంట్రోల్-S. ఓకే, న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి, ఓపెన్ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి షార్ట్కట్ అనేది కంట్రోల్-O. సేవ్ చేయడానికి, న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి షార్ట్కట్కి కంట్రోల్-N. ఓపెన్ ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి ఓపెన్, కంట్రోల్-O. డాక్యుమెంట్ సేవ్ చేయడానికి కంట్రోల్-S. సేవ్ యాజ్. ఓకే, ఇదే మ్యాటర్ టెన్సెస్లో ఉండాలి, దీనికి ఒక డూప్లికేట్ ఫైల్ క్రియేట్ చేయాలి. సేమ్ మ్యాటర్ దీంట్లో ఉండాలి, వేరే ఫైల్లో ఉండాలి. ఓకే, సేవ్ యాజ్. ఓకే, నాకు ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో స్టోర్ కావాలనుకున్నాం, డెస్క్టాప్. ఓకే, ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ ఇచ్చేసాం. నెక్స్ట్ వన్ ఇస్ సేవ్ అన్నాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఏమో వచ్చింది, ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్లో సేవ్ అయింది. ఇదే కాన్సెప్ట్ స్పోకెన్ ఇంగ్లీష్లో ఉంది, ఇదే కాన్సెప్ట్ టెన్సెస్లో ఉంది. ఈ డాక్యుమెంట్ క్లోజ్ చేయడానికి ఓకే, ఇక్కడ క్లోజ్ ఆఫీస్ బటన్కి వెళ్ళి క్లోజ్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ క్లోజ్ బటన్ క్లిక్ చేయొచ్చు. అలా కాకుండా కీబోర్డ్ కంట్రోల్-W అన్న క్లోజ్ అవుతుంది. కంట్రోల్-N న్యూ, కంట్రోల్-O ఓపెన్, కంట్రోల్-S సేవ్. ఓకే, కంట్రోల్-W క్లోజ్. ఆల్రెడీ ఉన్న ఫైల్ ఓపెన్ చేయడానికి ఓపెన్ అన్నాం. మన డెస్క్టాప్ పైన ఓకే, పవర్ పాయింట్ క్లాసెస్ ఓపెన్ చేసాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ అయినా మ్యాటర్ యాడ్ చేయాలనుకున్నాం. ఓకే, మ్యాటర్ లోపల ఇన్సర్ట్కి వెళ్ళాం. ఓకే, మ్యాటర్ యాడ్ అంటే ఇక్కడ డైరెక్ట్ మ్యాటర్ రాదు, టెక్స్ట్ బాక్స్కి వెళ్ళాలి. కోటాస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఓకే, జస్ట్ నిజంగా మ్యాటర్ రాసాం, కోటాస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. జస్ట్ ఇక్కడ ఫాంట్, ఈ ఫాంట్ అంటే లెటర్స్ యొక్క అపీరెన్స్ చేంజ్ చేయడానికి ఫాంట్ అంటాం. ఓకే, ఈ లెటర్స్ యొక్క అపీరెన్స్ చేంజ్ చేయడానికి ఫాంట్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఫాంట్ అనేది చేంజ్ చేసాం. ఓకే, ఫాంట్ అనేది ఈ విధంగా వచ్చింది, కోటాస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్ ద సైజ్ ఇంక్రీజ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఫార్మాట్ క్లియర్ ఆల్ ఫార్మాటింగ్, మనం మార్పుకేషన్ చేసిందంతా క్లియర్ కావడానికి. ఓకే, కంట్రోల్-Z అన్నాం. అండో, మనం ఫార్మాట్ చేసిందే ఉండాలి, కంట్రోల్-Z ఆర్ అండో. నెక్స్ట్ వన్ ఇస్ బోల్డ్, తిక్కు రావడానికి బోల్డ్ అంటాం, బోల్డ్. ఈ విధంగా చేసాం. ఓకే, దీంట్లోపల హోమ్ సెలెక్ట్ చేసాం, బోల్డ్ అన్నాం. బోల్డ్ అంటే ఈ విధంగా ఒక థిక్ వస్తుంది. ఓకే, ఇన్సర్ట్ అనేది సైజ్ మొత్తం పెంచాలి. ఓకే, సైజ్ టోటల్ పెంచడానికి ఏం చేసాం, సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ వన్ సైజ్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే, ఇన్సర్ట్ సెలెక్ట్ చేసి ఇటాలిక్ క్రాస్ రావడానికి. నెక్స్ట్ వన్ డిజైన్ అండర్లైన్ రావడానికి. నెక్స్ట్ వన్ యానిమేషన్ ఈ విధంగా చేసాం, యానిమేషన్స్ కట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ సెలెక్ట్ చేసి కలర్ అనేది ఏ విధంగా రావాలి, కలర్ ఏ విధంగా అంటే ఆ విధంగా సెట్ చేసుకోవడానికి. ఈ టోటల్ మ్యాట్ అనేది ఓకే, టోటల్ మ్యాట్ ఈ విధంగా ఉంది. ఓకే, మనకు సెంటెన్స్ కేస్ అన్నాం, సెంటెన్స్లో ఫస్ట్ ఆర్డర్ క్యాప్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ లోయర్ అన్ని స్మాల్. నెక్స్ట్ వన్ అప్పర్ కేస్ అన్ని క్యాప్స్. నెక్స్ట్ వన్ క్యాపిటల్ ఈచ్ వర్డ్, CIA ఒక్కొక్క వర్డ్ లోపల ఫస్ట్ ఆర్డర్ క్యాప్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ టౌల్ కేస్, స్మాల్ ఉంటే క్యాప్స్ ఉంటే స్మాల్గా కన్వర్ట్ కావడానికి ఈ విధంగా యూజ్ చేస్తుంటాం, అప్పర్ అన్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ లెఫ్ట్ సైడ్, మన డాక్యుమెంట్ అనేది ఇక్కడ వరకు ఉంది, లెఫ్ట్ సైడ్, సెంటర్, రైట్ సైడ్. ఓకే, జస్ట్ పాయింట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్గా రావడానికి జస్ట్ పాయింట్ ఈ విధంగా ఉంది. ఓకే, మ్యాటర్ సెలెక్ట్ చేసి ఓకే లెఫ్ట్ అన్నాం, ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ వస్తుంది, ఈ విధంగా జిగ్జాగ్ వస్తుంది. జస్ట్ పాయింట్ ఈ విధంగా ఒక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ రావడానికి ఈ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకో సైడ్ తీసుకోవాలి, న్యూ అన్నాం, రెక్టాంగిల్ డ్రా చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ క్లిక్ చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ యాక్షన్ బటన్స్ కూడా ఉంటాయి, యాక్షన్ బటన్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఓకే, షేప్స్ డ్రా చేసిన తర్వాత షేప్ ఫిల్. ఓకే, షేప్ కలర్ ఏది కావాలంటే ఫిల్ చేసుకోవచ్చు. షేప్ అవుట్లైన్. ఓకే, షేప్ అవుట్లైన్ ఏ విధంగా రావాలి, షేప్ అవుట్లైన్ యొక్క కలర్ ఏంటి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, షేప్ ఎఫెక్ట్స్ అంటే మనకి ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా షేప్ ఎఫెక్ట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ విధంగా ఉంది, పైన స్టార్ ఉంది, కింద బాక్స్ ఉంది, ఇది వెనకకి వెళ్ళాలి. అరేంజ్ సెండ్ టు బ్యాక్,
ముందుకు రావాలంటే అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్. ఓకే, జస్ట్ వన్ ఈజ్ ఇంకొక షేప్ తీసుకున్నాం. ఓకే, ఇంకొక షేప్ డ్రా చేసాం. ఓకే, ఇంకో షేప్ ఈ విధంగా ఉంది, ఇంకొక షేప్ ఈ విధంగా ఉంది. ఓకే, దీన్ని కలర్ ఫిల్ చేసాం. ఓకే, దీని ఒక కలర్ ఫిల్ చేసాం, ఈ విధంగా ఉంది. ఓకే, ఫస్ట్ ఇది ఉంది, తర్వాత ఇది ఉంది, తర్వాత ఇది ఉంది. ఇది మొత్తానికి లాస్ట్కి వెళ్ళాలి. అరేంజ్ సెండ్ టు బ్యాక్. సెండ్ టు బ్యాక్ అంటే మొత్తానికి లాస్ట్. ఇది ఒక్క స్టెప్ వెనుకకి వెళ్ళాలి. అరేంజ్ సెండ్ బ్యాక్వర్డ్. సెండ్ బ్యాక్వర్డ్ ఒక స్టెప్. ఇది అన్నిటికంటే ముందు రావాలి. లాస్ట్ ఉంది అన్నిటికంటే ముందు రావాలి. ఓకే, బ్రింగ్ టు ఫ్రంట్. ఓకే, ఇది ఒక్క స్టెప్పే ముందుకు రావాలి. అరేంజ్ బ్రింగ్ ఫార్వర్డ్. బ్రింగ్ ఫార్వర్డ్ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, అరేంజ్. నెక్స్ట్ వన్ రొటేట్. ఓకే, మనకి ఇదే ఉంది. ఓకే, ఫస్ట్ దీన్ని యాంగిల్ చేంజ్ చేయాలనుకున్నాం. అరేంజ్ రొటేట్ హారిజాంటల్లీ, వర్టికల్లీ 90 degrees 90 degrees ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెట్ చేసుకోవడానికి. ఫైండ్ అన్నాం. ఫైండ్ వాట్. ఓకే, కట్ అన్న వర్డ్ ఉందో చూడాలి. కట్, ఫైండ్ నెక్స్ట్ అన్నాం. కట్ ఇక్కడ ఉంది. ఓకే, మనకు కాపీను పేరు మార్చాలి. కాపీ అకౌంట్ అక్కడ సాయిగా రావాలి. రీప్లేస్ ఫైండ్ వర్డ్ కాపీ ఉండే రీప్లేస్ విత్ సాయి. ఓకే, రీప్లేస్ ఆల్. రీప్లేస్ ఆల్ అంటే ఇట్లా రీప్లేస్ అవుతుంది, ఇక్కడ సాయిగా రీప్లేస్ అవుతుంది. ఓకే, ఫైండ్ అంటే సెర్చ్ చేయడానికి, రీప్లేస్ ఒక వర్డ్ని ఇంకొక వర్డ్గా రీప్లేస్ చేయడానికి. నెక్స్ట్ ఇస్ కట్ కాపీ పేస్ట్. ఓకే, కట్ కాపీ పేస్ట్ అనేది ఇక్కడ స్లైడ్ పైన మ్యాటర్కి ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఆ స్లైడ్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, జస్ట్ ఇస్ ఈ మ్యాటర్ సెలెక్ట్ చేసాం. ఓకే, కట్ అన్నాం, వేరే ప్లేస్లో కర్సర్ పెట్టేసాం. నెక్స్ట్ వన్ ఇస్ పేస్ట్ అన్నాం. ఓకే, మనం ఈ మ్యాటర్ సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ వన్ ఇస్ కట్, వేరే లొకేషన్లో కర్సర్ పెట్టేసాం. నెక్స్ట్ వన్ ఇస్ పేస్ట్ అన్నాం. కాపీ అన్నాం, ఈ మ్యాట్ ఇక్కడ ఉండాలి, వేరే లొకేషన్లో రావాలి. కాపీ అన్నాం, వేరే లొకేషన్లో కర్సర్ పెట్టేసాం. నెక్స్ట్ వన్ ఇస్ పేస్ట్ ఈ విధంగా సెట్ చేయొచ్చు. నెక్స్ట్ స్లైడ్. స్లైడ్ ఇక్కడ వద్దు, ఈ స్లైడ్ ఇక్కడ వద్దు, ఇక్కడ రావాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేసి కట్ అన్నాం, వేరే లొకేషన్లో కర్సర్ పెట్టేసి రైట్ క్లిక్ చేసి పేస్ట్ అన్నాం. ఒకవేళ ఈ స్లైడ్ ఇక్కడ ఉండాలి, పైన రావాలి. రైట్ క్లిక్ చేసాం, కాపీ అన్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటాం. ఓకే, కట్టు కాపీ పేస్ట్. నెక్స్ట్ వన్ ఇస్ ఫార్మాట్ పెయింటర్. ఓకే, జస్ట్ వన్ ఇస్ హోమ్ సెలెక్ట్ చేసాం. హోమ్ యొక్క మార్పుకేషన్ చేసాం. హోమ్ అనేది ఒక సంథింగ్ 36 ఉండాలి, సంథింగ్ ఈ స్టైల్లో ఉండాలి, కలర్ అనేది ఈ విధంగా ఉండాలి అనుకున్నాం. ఈ హోమ్ ఎట్లుందో యానిమేషన్స్ కూడా ఆ విధంగానే ఉండాలి. ఓకే, హోమ్ సెలెక్ట్ చేసాం, ఫార్మాట్ పెయింటర్. నెక్స్ట్ వన్ ఇస్ జస్ట్ ఈ విధంగా అప్లై చేసాం. అప్లై చేసి ఆ విధంగా అప్లై అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు హోమ్ లోపల కట్ కాపీ పేస్ట్ ఫార్మాట్ పెయింటర్, న్యూ స్లైడ్ రావాలి. న్యూ స్లైడ్ అండ్ న్యూ స్లైడ్ వచ్చింది. ఓకే, ప్రజెంట్ ఫస్ట్ స్లైడ్. సో ఈ విధంగా స్లైడ్స్ అండ్ డిఫరెంట్ స్లైడ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఓకే, మనకి స్లైడ్ వద్దు, ఈ స్లైడ్ వద్దు, మనకు రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడానికి డిలీట్ అంటాం, డిలీట్. ఓకే, స్లైడ్ లేఅవుట్ లోపల ఈ సెలెక్ట్ చేస్తే ఇక్కడ 2 ఇక్కడ క్లిక్, ఇక్కడ ఒక టైటిల్ రాయొచ్చు, ఇక్కడ ఒక సబ్ టైటిల్ రాయొచ్చు. అలా కాకుండా ఓకే, నెక్స్ట్ ఇది తీసుకున్నాం, కాంటెంట్ విత్ క్యాప్షన్స్. నెక్స్ట్ పిక్చర్ విత్ క్యాప్షన్స్, టైటిల్ ఓన్లీ. ఏది కావాలంటే మనకు అకార్డింగ్ టు మన వర్క్ను బట్టి మనకి ఏ టైటిల్ కావాలంటే ఆ టైటిల్ యొక్క లేఅవుట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నా బై డిఫాల్ట్ బ్లాంక్ అన్నా. ఓకే, బ్లాంక్ అంటే బ్లాంక్ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. లాస్ట్ క్లాస్ హోమ్ క్లాస్ చూసాం. ప్రజెంట్ క్లాస్ ఇస్ డిజైన్. ఓకే, డిజైన్ క్లిక్ చేయగానే ఓకే, డిజైన్ లోపల డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ థీమ్స్ అంటాం. ఓకే, థీమ్స్ లోపల డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రజెంట్ డిజైన్ అనే స్లైడ్లో ఉన్నాం. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ పవర్ పాయింట్ స్లైడ్ ఉంది. ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్. ఫస్ట్ స్లైడ్ లోపల పవర్ పాయింట్ అని ఉంది. సెకండ్ స్లైడ్ లోపల మెనూస్ ఇన్ పవర్ పాయింట్ ఉంది. థర్డ్ స్లైడ్లో డిజైన్ అని ఉంది. ఓకే, ఇది సెలెక్ట్ చేసాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పవర్ పాయింట్. ఓకే, పవర్ పాయింట్ లోపల థీమ్స్, మనకి థీమ్స్ వేరే ఏం కావాలి. ఓకే, థీమ్స్ ఇక్కడ చాలా రకాల థీమ్స్ ఉంటాయి. ఓకే, మనకు థీమ్ అనేది ఈ థీమ్ రావాలి. ఏ థీమ్ రావాలంటే ఆ థీమ్ పైన రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసి అప్లై టు సెలెక్టర్ స్లైడ్ క్లిక్ చేయాలి. ఇక్కడ థీమ్ అనేది ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఈ థీమ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్కి ఈ థీమే ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా నాకు స్లైడ్ 1 వేరే థీమ్ ఉండాలి, స్లైడ్ 2 వేరే థీమ్ ఉండాలి, స్లైడ్ 3 వేరే ఓకే మనకు థీమ్స్ ఉండాలి. ఓకే, మనకు ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ పైన రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసి అప్లై టు సెలెక్టర్ స్లైడ్ అనాలి. ఓకే, అప్పుడు అవుతుంది అది థీమ్ అనేది ఓన్లీ అదే థీమ్కి అప్లై అవుతుంది.
ఇక్కడ 3 స్లైడ్స్ ఉన్నాయి. స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3. ఓకే, ఇక్కడ ఈ థీమ్ అప్లై చేయాలనుకున్నాం. జస్ట్ క్లిక్ చేయగానే ఈ థీమ్ అనేది అన్నిటికి అప్లై అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఈ థీమ్ అనేది ఏమవుతుంది, ఏ థీమ్ సెర్చ్ చేస్తే ఆ థీమ్ అనేది అన్ని స్లైడ్లకు ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా నాకు ఒక్కొక్క స్లైడ్ ఒక్కొక్క థీమ్ ఉండాలి. థీమ్ ఉండడానికి ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేయకుండా ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ పైన రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసి అప్లై టు సెలెక్టర్ స్లైడ్ అనాలి. ఓకే, ఏ థీమ్ రావాలంటే ఆ థీమ్ పైన రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసి అప్లై టు సెలెక్టర్ స్లైడ్, ఇట్లా సెలెక్టర్ స్లైడ్ ఇది సెలెక్ట్ చేసి ఇది ఒక థీమ్ అయింది. నెక్స్ట్ దీని యొక్క థీమ్ చేంజ్ చేయాలనుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ థీమ్ రావాలి. రైట్ క్లిక్ చేసి అప్లై టు సెలెక్టర్ స్లైడ్, ఇక్కడ ఇదొక థీమ్. నెక్స్ట్ ఇక్కడ వేరే థీమ్ రావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వేరే థీమ్ రావడానికి నెక్స్ట్ రైట్ క్లిక్ చేసాం. రైట్ క్లిక్ చేసి ఓకే అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్. ఓకే, డిజైన్స్ అబ్జర్వ్ చేసి ఇక్కడ ఒక డిజైన్ ఉంది, ఇక్కడ ఒక డిజైన్ ఉంది, ఇక్కడ ఒక డిజైన్ ఉంది. వాటిని ఏమంటాం, డిజైన్స్ ఏమంటాం, ఇక్కడ థీమ్స్ అంటాం. ఓకే, మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ కావాలి. ఓకే, కలర్ చేంజ్ చేయడానికి ఈ కలర్ కాంబినేషన్ ఉంది కదా, కలర్ చేంజ్ చేయడానికి కలర్స్. ఓకే, జస్ట్ ఇక్కడ ఏ కలర్ రావాలి. ఓకే, జస్ట్ ఏ కలర్ అంటే ఆ కలర్. ఓకే, జస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన కొద్దిగా చేంజ్ అయిపోతుంది. ఓకే, ఈ కలర్ ఉండాలి. ఓకే, ఈ కలర్ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏ కలర్ రావాలి. ఓకే, కలర్ అనేది జస్ట్ ఏ విధంగా అంటే ఆ విధంగా ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఓకే ఏ విధంగా అంటే ఆ విధంగా ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఆ ఫాంట్స్. ఓకే, ఫాంట్ అనేది ఏం రావాలి ఇక్కడ. ఓకే, క్యాలిబ్రీ. ఓకే, సంథింగ్ ఈ విధంగా ఫాంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫాంట్ చేంజ్ చేయడానికి ఇక్కడ ఫాంట్కి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ స్టైల్. బ్యాక్గ్రౌండ్ స్టైల్ చేంజ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ స్టైల్ లోపల ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్, ఆల్రెడీ ఇక్కడ బై డిఫాల్ట్ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాం. సాలిడ్ కలర్ ఏమైనా కావాలా. ఓకే, కలర్ ఏది కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మోర్ కలర్స్. ఓకే, మోర్ కలర్స్ అంటే స్టాండర్డ్ కలర్, కస్టమ్ కలర్లో డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలా కొన్ని గ్రేడియంట్ లోపల బై డిఫాల్ట్ ఓకే గ్రేడియన్స్ బై డిఫాల్ట్ కొన్ని కలర్స్ ఉన్నాయి. ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఏది కావాలంటే అది ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా పిక్చర్స్, దీనిలో బై డిఫాల్ట్ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. పిక్చర్స్ అన్నిటి ఏ విధంగా రావాలి. ఓకే, దీంట్లో పిక్చర్స్ లోపల జస్ట్ ఉన్నది ఇది కావాలి. ఓకే, ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, నాకు ఇది కావాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ క్లోజ్ అన్న. నెక్స్ట్ ఇక్కడ స్లైడ్ తీసుకున్నా. నెక్స్ట్ వన్ ఇస్ బ్యాక్గ్రౌండ్ స్టైల్. బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత గ్రేడియంట్ లోపల డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రేడియన్స్. ఓకే, ఏది కరెక్ట్ సెట్ అవుతాయి అది సెట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఇస్ స్లైడ్ ఓరియంటేషన్. స్లైడ్ అనేది పోర్ట్రేట్ కావన్నా, స్లైడ్ అనేది ల్యాండ్స్కేప్ కావన్నా. ఓకే, మనం ప్రజెంటేషన్ బట్టి స్లైడ్ను పోర్ట్రేట్ చేసుకోవచ్చు, స్లైడ్ను ల్యాండ్స్కేప్ కూడా చేసుకోవచ్చు. యానిమేషన్స్ సెలెక్ట్ చేయగానే జస్ట్ ఇక్కడ ట్రాన్సిషన్స్ టు దిస్ స్లైడ్ అంటే స్లైడ్ అనేది ఏ విధంగా రావాలనో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ ఉన్నాయి. ఈ స్లైడ్ అనేది స్లైడ్ షో ఏ విధంగా వస్తుందో చూడడానికి స్లైడ్ షోకి వెళ్ళాం. ఫ్రమ్ బిగినింగ్ క్లిక్ చేయగానే ఫస్ట్ పవర్ పాయింట్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ స్లైడ్. ఓకే, జస్ట్ ఎంటర్ అన్నాం. ఎంటర్ అంటే మెనూస్ ఇన్ పవర్ పాయింట్, హోమ్, ఇన్సర్ట్, డిజైన్ సంథింగ్ ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వేరే స్లైడ్ రావడానికి మళ్ళీ ఎంటర్ అన్నాం. ఓకే, హోమ్ మళ్ళీ ఎంటర్ అన్నాం, మళ్ళీ ఇంకొక స్లైడ్, మళ్ళీ ఎంటర్ అన్నాం, ఇంకో స్లైడ్. ఓకే, యానిమేషన్ ఎంటర్ ఈ విధంగా వచ్చింది. ఓకే, అలా కాకుండా మనకు మన స్లైడ్ రన్ చేయడానికి F5 స్లైడ్ ఫ్రమ్ బిగినింగ్. స్లైడ్ను రన్ చేయడానికి షార్ట్కట్ కీ ఏముంది ఇక్కడ F5. ఓకే, మనకు స్లైడ్ యానిమేషన్స్ ఫస్ట్ స్లైడ్ సెలెక్ట్ చేశాం. యానిమేషన్స్కి వెళ్ళాం. ఓకే, ఫస్ట్ స్లైడ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండాలి, ఫస్ట్ స్లైడ్ డిస్ప్లే కావడానికి ఏ విధంగా రావాలి. ఓకే, ప్లెయిన్ ఇక్కడ ఏముంది, ఇక్కడ నో ట్రాన్సిషన్ ఈ విధంగా ఉంది. జస్ట్ వన్ ఇస్ ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసాం. ఓకే, ఈ విధంగా రావన్నా. ఓకే, ఇక్కడ మనకు ట్రాన్సిషన్ లిస్ట్ ఉంటుంది, లిస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నా ఫస్ట్ ట్రాన్సిషన్ ఇది ఉండాలి, ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వన్ ఇస్ ఈ స్లైడ్ ఎలా ఉండాలి, సెకండ్ స్లైడ్. ఓకే, జస్ట్ వన్ ఇస్ ఈ సెట్ చేసాం, ఈ విధంగా రావాలి. నెక్స్ట్ వన్ థర్డ్ స్లైడ్. ఓకే, థర్డ్ స్లైడ్ అనేది ఈ విధంగా రావాలి. నెక్స్ట్ వన్ ఇస్ ఫోర్త్ స్లైడ్. ఓకే, ఫోర్త్ స్లైడ్ అనేది ఏ విధంగా రావాలి.
ఓకే, జస్ట్ వన్ ఈ విధంగా రావాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఎన్ని స్లైడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వన్ ఫిఫ్త్ స్లైడ్. ఓకే, ఎన్ని స్లైడ్లు ఉంటే అన్ని స్లైడ్లకి ఈ విధంగా యానిమేషన్ సెట్ చేయొచ్చు. ఇప్పుడు యానిమేషన్ సెట్ చేసాం. ఓకే, మనకు స్లైడ్ షో విధంగా వస్తుందో చూడాలనుకున్నాం. స్లైడ్ షో చూడడానికి స్లైడ్ షోకి వెళ్ళేసి ఫ్రమ్ బిగినింగ్ అన్నా ఓకే, ఆర్ షార్ట్కట్కి F5 అన్నా ఓకే, F5. ఓకే, స్లైడ్ ఎంట్రీ అయింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే న్యూ స్లైడ్, మళ్ళీ ఏంటంటే మళ్ళీ 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 న్యూ స్లైడ్. ఓకే, ఇక్కడ మనకు స్లైడ్. ఓకే, స్లైడ్ అనేది యానిమేషన్స్కి వెళ్ళాం. యానిమేషన్స్ లోపల ఫస్ట్ స్లైడ్ ట్రాన్సిషన్ టు ది స్లైడ్, స్లైడ్ అనేది ఏ విధంగా రావాలి, నెక్స్ట్ స్లైడ్ అనేది ఏ విధంగా రావాలి, ట్రాన్సిషన్ స్పీడ్. ఓకే, మన స్లైడ్కి అనేది ట్రాన్సిషన్ ఇది ఉండాలి, నెక్స్ట్ ఏ విధంగా ఉండాలి, స్పీడ్ అనేది స్లో ఉండాలి. నెక్స్ట్ వన్ ఇస్ అడ్వాన్స్. ఓకే, మన ఎఫెక్ట్ అనేది మౌస్ క్లిక్ చేస్తే రావన్నా ఆటోమేటికలీ రావాలి. నెక్స్ట్ ఎంత, ఆటోమేటికలీ 2 seconds తర్వాత రావాలి. నెక్స్ట్ ట్రాన్సిషన్ సౌండ్. ఓకే, సౌండ్ కావాలంటే సౌండ్ కూడా పెట్టుకోవచ్చు. కెమెరా పెట్టాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ప్రివ్యూ చూసుకోవచ్చు. ఓకే, ప్రివ్యూ అంటే మనకు స్లైడ్ అనేది ఏ విధంగా వస్తుందో చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఇది ఓకే, మళ్ళీ సెలెక్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ స్లైడ్ 2 సెలెక్ట్ చేసాం. ట్రాన్సిషన్ తీసుకున్నాం. ట్రాన్సిషన్ స్పీడ్ తీసుకున్నాం. ఓకే, అప్లై టు ఆల్ స్లైడ్, అన్ని స్లైడ్లకి రావన్నా ఓన్లీ ఈ స్లైడ్కి రావాలి. నెక్స్ట్ సౌండ్ ఏది మౌస్ క్లిక్ చేసే వద్దు, ఆటోమేటికలీ రావాలి, 2 seconds తర్వాత రావాలి. నెక్స్ట్ స్లైడ్ తీసుకున్నాం. నెక్స్ట్ వన్ ఇస్ స్లైడ్ యొక్క ట్రాన్సిషన్ తీసుకున్నాం. నెక్స్ట్ సౌండ్ ఏది రావాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ స్లోగా రావాలి, మౌస్ క్లిక్ చేస్తే రావద్దు, ఆటోమేటికలీ రావాలి, 2 seconds తర్వాత రావాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ మళ్ళీ ఇంకో స్లైడ్ సెలెక్ట్ చేసాం. ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్, ఒక ఎఫెక్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ వన్ ఇస్ సౌండ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ స్లో, మౌస్ క్లిక్ చేస్తే రావద్దు, ఆటోమేటికల్లీ 2 seconds. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ యానిమేషన్స్. ఓకే, యానిమేషన్స్ ఒక స్లైడ్ తీసుకున్నాం. ఓకే, ఎఫెక్ట్ తీసుకున్నాం. సౌండ్ ఓకే, స్లోగా రావాలి, మౌస్ క్లిక్ చేస్తే రావద్దు, ఆటోమేటికల్లీ 2 seconds. ఓకే, యానిమేషన్స్ లోపల ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్కి ట్రాన్సిషన్ ఎఫెక్ట్ సెట్ చేసాం, ట్రాన్సిషన్ సౌండ్ సెట్ చేసాం, ట్రాన్సిషన్ స్పీడ్ సెలెక్ట్ చేసాం, మౌస్ క్లిక్ ఉండలేదు, ఆటోమేటికల్లీ. నెక్స్ట్ ఇప్పుడు స్లైడ్ షోకి వెళ్ళాం. ఫ్రమ్ బిగినింగ్ ఈ విధంగా చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ నుండి కూడా స్లైడ్ షో ఇక్కడ కూడా క్లిక్ చేయొచ్చు. స్లైడ్ షో చూడడానికి ఫ్రమ్ బిగినింగ్. ఓకే, ఫస్ట్ పవర్ పాయింట్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ స్లైడ్. ఈ స్లైడ్ అయిపోయిన తర్వాత 2 seconds తర్వాత ఈ స్లైడ్. ఎవ్రీ 2 secondsకి స్లైడ్ అనేది చేంజ్ అవుతుంది. యానిమేషన్స్ ఎఫెక్ట్స్ రిమూవ్ చేయాలనుకున్నాం. ఎఫెక్ట్స్ రిమూవ్ చేయడానికి నన్. నెక్స్ట్ వన్ సౌండ్, నో సౌండ్. ఓకే, సంథింగ్ మీడియం ఫాస్ట్ ఏదన్నా ఓకే, మౌస్ క్లిక్ ఆటోమేటికల్లీ. నెక్స్ట్ దీన్ని కూడా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడానికి ఎట్లా, ఫస్ట్ వన్ ఇస్ నో ట్రాన్సిషన్, నెక్స్ట్ వన్ ఇస్ నో సౌండ్, నెక్స్ట్ వన్ ఇస్ ఆన్ మౌస్ క్లిక్ ఆటోమేటికల్లీ. ఈ రిమూవ్ చేసే ఎఫెక్ట్ అనేది రిమూవ్ చేసినట్టు. ఓకే, స్లైడ్ షోకి వెళ్ళాం. ఫ్రమ్ బిగినింగ్ ఇప్పుడు యానిమేషన్స్ లోపల కస్టమ్ యానిమేషన్ ఇప్పుడు యానిమేషన్స్ లోపల ట్రాన్సిషన్ టు దిస్ స్లైడ్ అంటే స్లైడ్ పైన మ్యాటర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ కస్టమ్ యానిమేషన్ అంటే స్లైడ్ పైన ఉన్న మ్యాటర్కి ఇవ్వడానికి. ఓకే, స్లైడ్ పైన ఉన్న మ్యాటర్కి ఇవ్వడానికి కస్టమ్ యానిమేషన్స్కి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ పవర్ పాయింట్ ఒక దేనికైతే యానిమేషన్ ఇవ్వాలనుకున్నామో దాన్ని సెలెక్ట్ చేయాలి. కస్టమ్ యానిమేషన్స్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత యాడ్ ఎఫెక్ట్స్. ఓకే, ఇక్కడ ఎంట్రన్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎంఫాసిస్లో ఉంటాయి, ఎగ్జిట్లో ఉంటాయి, మోషన్ పాత్రలో ఉంటాయి.
ఓకే, ఎంట్రన్స్ అన్నాం. ఎంట్రన్స్కి వెళ్ళేసి మోర్ ఎఫెక్ట్స్. ఓకే, జస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, మనం బాక్స్ అన్నాం, ఈ విధంగా వస్తున్నాయి. క్రావెలిన్ అన్నాం. ఓకే, ఫేడ్ అన్నాం. ఓకే, ఎక్స్పాండ్ అన్నాం. ఓకే, ఇది మనకు ఓకే అనుకున్నాం. ఓకే అంటే మనం ఇక్కడ ఓకే అన్నాం. ఇక్కడ మనకు విత్ ప్రీవియస్, ఇక్కడ మనకు విత్ ప్రీవియస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ స్లోగా రావాలి. ఓకే, స్లోగా రావాలి. నెక్స్ట్ పవర్ పాయింట్ ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ స్లైడ్. దీని కూడా ఎఫెక్ట్ రావాలి. సెలెక్ట్ చేసాం, యాడ్ ఎఫెక్ట్స్, ఎంఫాసిస్. ఎంఫాసిస్ అనేది ఇదొక స్టైల్. గ్రో అండ్ స్ట్రెంగ్త్. ఓకే, స్పిన్. ఓకే, స్పిన్ ఉండాలనుకున్నాం. ఓకే అన్నాం. ఇది కూడా ఏముంది మనకు విత్ ప్రీవియస్. ఇది యాంగిల్ కావాలంటే యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా వస్తుందో చూడడానికి. ఓకే, ఇక్కడ ఉంది కదా ప్లే. ఓకే, ఈ విధంగా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో సైడ్ తీసుకున్నాం. మెనూస్ ఇన్ పవర్ పాయింట్, కస్టమ్ యానిమేషన్, యాడ్ ఎఫెక్ట్స్, ఎగ్జిట్. ఎగ్జిట్ లోపల ఓకే డిసపియర్, ట్రావెల్ అవుట్. ఓకే, కాంట్రాక్ట్, కొలాప్స్. ఓకే, నెక్స్ట్ క్రెడిట్. ఓకే, సాయిల్. ఓకే, ఇక్కడ ఏది కావాలంటే ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ అన్నాం. ఓకే అన్నాం. ఓకే, ఇక్కడ కూడా ఉన్నాం విత్ ప్రీవియస్ అన్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ హోమ్. నెక్స్ట్ వన్ ఇస్ యాడ్ ఎఫెక్ట్స్, మోషన్ పాత్, మోర్ పాత్. మోర్ పాత్ లోపల జస్ట్ వన్ ఇస్ హార్ట్ బీట్ అన్నాం. ఓకే, సంథింగ్ ఈ స్టైల్ సెలెక్ట్ చేసాం. ఓకే, ఓకే అన్నాం. నెక్స్ట్ వన్ ఇస్ విత్ ప్రీవియస్. ఓకే, ఈ విధంగా యానిమేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వాటికి సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, యానిమేషన్స్ అంటే స్లైడ్ పైన ఉన్న మ్యాటర్ సెట్ చేయాలంటే యానిమేషన్స్కి వెళ్ళాలి. స్లైడ్ పైన ఉన్న మ్యాటర్ సెట్ చేయాలంటే యానిమేషన్. స్లైడ్ కావాలంటే జస్ట్ వన్ ఇస్ ట్రాన్సిషన్ టు దిస్ స్లైడ్. ఓకే, చూడడానికి స్లైడ్ షోకి వెళ్ళాలి ఫ్రమ్ బిగినింగ్. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్స్ రిమూవ్ చేయాలనుకున్నాం. దీనికి ఉన్న ఎఫెక్ట్స్ రిమూవ్ చేయడానికి సెలెక్ట్ చేసి డిలీట్ అనాలి. సెలెక్ట్ చేసి డిలీట్ అన్నాం. ఓకే, ఎఫెక్ట్స్ రిమూవ్ చేయాలి. సెలెక్ట్ చేసి డిలీట్ అన్నాం. ఓకే, స్లైడ్ షో, యానిమేషన్, నెక్స్ట్ స్లైడ్ షో. ఇక్కడ మనకు ఫస్ట్ కర్సర్ అనేది స్లైడ్ 1లో ఉంది. ఫ్రమ్ బిగినింగ్ అన్నాం. బిగినింగ్ అంటే స్లైడ్ షో అనేది ఫస్ట్ టు లాస్ట్ ఎన్ని స్లైడ్స్ ఉందో అన్ని స్లైడ్ వరకు డిస్ప్లే వస్తుంది. ఫ్రమ్ బిగినింగ్ అన్నాం. ఫస్ట్ స్లైడ్. ఓకే, ఇట్లా ఫస్ట్ స్లైడ్ టు ఓకే, అలా కాకుండా కర్సర్ అనేది థర్డ్లో పెట్టాం. థర్డ్లో పెట్టేసి ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అన్నాం. అంటే ఏమవుతుంది, థర్డ్ స్లైడ్ నుండి మనకు రన్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ కస్టమ్ స్లైడ్ షో. కస్టమ్ స్లైడ్ షో క్లిక్ చేసిన తర్వాత ఓకే, కస్టమ్ స్లైడ్ షో, కస్టమ్ షోస్. మనం కస్టమ్ షోస్ క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ అన్నాం. మనకి 5 స్లైడ్ లోపల ఫస్ట్ రావాలి, థర్డ్ రావాలి, ఫిఫ్త్ రావాలి. రిమైనింగ్ ఉండాలి కానీ ప్లే కావద్దు. ఓకే, స్లైడ్ 1 సెలెక్ట్ చేసి యాడ్ అన్నాం. స్లైడ్ 3 సెలెక్ట్ చేసి యాడ్ అన్నాం. స్లైడ్ 5 సెలెక్ట్ చేసి యాడ్ అన్నాం. ఓకే అన్నాం. దీనికి ఒక నేమ్ ఇవ్వచ్చు, రీనేమ్ అన్నాం. ఓకే, ఇప్పుడు కస్టమ్ షో 1. నెక్స్ట్ వన్ ఇస్ ద షో అన్నాం. పవర్ పాయింట్ 1 ఫస్ట్ స్లైడ్. నెక్స్ట్ వన్ ఇస్ ద థర్డ్ స్లైడ్. నెక్స్ట్ వన్ ఇస్ ద ఫిఫ్త్ స్లైడ్.
ఓకే, ఈ విధంగా చూపిస్తుంది. ఓకే, చూడాలి అంటే కస్టమ్ స్లైడ్ షోకి వెళ్ళేసి కస్టమ్ షో 1, ఓకే, ఇది వద్దు, టోటల్ రావాలి. ఇది కస్టమ్ షో రిమూవ్ చేయడానికి కస్టమ్ షో 1 రిమూవ్ చేయడానికి కస్టమ్ షోకి వెళ్ళాలి. ఓకే, కస్టమ్ షో 1, నెక్స్ట్ వన్ ఇస్ ద రిమూవ్, నెక్స్ట్ వన్ ఇస్ ద క్లోజ్. ఓకే, నెక్స్ట్ సెటప్ షో, ఇక్కడ సెటప్ స్లైడ్ షో క్లిక్ చేసాం. లూప్ కంటిన్యూస్లీ అంటిల్ ఎస్కేప్ సెలెక్ట్ చేసి ఓకే అన్నాం. ఇప్పుడు మనకు స్లైడ్ షో ఫ్రమ్ బిగినింగ్ అన్నాం. స్లైడ్ షో రన్ అవుతుంది అంటిల్ ఎప్పటివరకు రన్ అవుతుంది, మనకు ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తేనే మనకు లూప్ అనేది అయిపోతుంది. అప్పటివరకు ఇది కంటిన్యూస్గా 1 by 1 స్లైడ్స్ అనేవి రొటీన్ అవుతూనే ఉంటాయి. ఓకే, మళ్ళీ ఉంది ఇక్కడ మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ మెనూస్ మళ్ళీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్ హోమ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, మనం ఎస్కేప్ అంటేనే ఇది మనకు లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఓకే, షార్ట్కట్ కీ F5 టు రన్ ప్రజెంటేషన్. నెక్స్ట్ ఇన్సర్ట్ లోపల ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్కు నెంబర్ రావాలి, స్లైడ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ స్లైడ్ నెంబర్. అప్లై టు ఆల్ అనే ఒక స్లైడ్ నెంబర్ ఇక్కడ వస్తుంది 1. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్కి జస్ట్ వన్ ఇస్ అ నెంబర్, 4th స్లైడ్, 3rd స్లైడ్, 2nd స్లైడ్, ఇట్లా నెంబర్ అనేది రావడానికి ఓకే నెంబర్ కూడా సెట్ చేయొచ్చు. ఇన్సర్ట్ స్లైడ్ నెంబర్ కాకుండా డేట్ అండ్ టైం కూడా రావాలి. ఓకే, స్లైడ్ డేట్ అండ్ టైం అంటే డేట్ అండ్ టైం కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ ద ఫూటర్లో కోటాస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ రావాలి. నెక్స్ట్ అప్లై టు ఆల్ స్లైడ్స్ అన్నాం. ఓకే, ఈ విధంగా వస్తుంటుంది. ఓకే, కోటాస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఓకే, జస్ట్ ఓకే, ఇక్కడ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ పేజీకి ఏ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు హెడ్ అండ్ ఫూటర్ రిమూవ్ చేయాలి. హెడ్ అండ్ ఫూటర్ అన్నా, డేట్ అండ్ టైం అన్నా, స్లైడ్ నెంబర్ అన్నా ఏదైనా ఓకే. సెలెక్ట్ చేసి డేట్ అండ్ టైం అవసరం లేదు, స్లైడ్ నెంబర్ అవసరం లేదు, ఫూటర్ అవసరం లేదు. ఫూటర్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి, మనకి ఏ ఫూటర్ కావాలో ఆ ఫూటర్ ఇవ్వాలి. స్లైడ్ నెంబర్ కావాలంటే ఇవ్వాలి, డేట్ అండ్ టైం అంటే ఇది ఇవ్వాలి. అవసరం లేదంటే ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. అప్లై టు ఆల్ స్లైడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ పవర్ పాయింట్లో ఉన్నాం. ఓడాట్ అంటే ఓడాట్ సెట్ చేయడానికి. ఓకే, ఇక్కడ మనకు యాడ్ చేయొచ్చు. ఓకే, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ స్లైడ్ కంటైన్స్ ఈ విధంగా రాసాం. ఓకే, స్లైడ్ కంటైన్స్ అని రాసిన తర్వాత జస్ట్ వన్ ఇస్ మళ్ళీ ఇన్సర్ట్కి వెళ్ళిన తర్వాత టెక్స్ట్కి వెళ్ళిన తర్వాత జస్ట్ ఈ విధంగా డ్రా చేసాం. ఈ టెక్స్ట్. ఓకే, స్లైడ్ లోపల ఓడాట్ సెట్ చేసుకోవచ్చు, ఫాంట్ సెట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ సెట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ టేబుల్స్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా రాసుకోవచ్చు టెక్స్ట్ బాక్స్. ఓకే, ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్ అంటే ఈ విధంగా వచ్చేదని టెక్స్ట్ బాక్స్ అంటాం. ఈ విధంగా వస్తే ఓడాట్. ఓకే, దీన్ని ఉంటాను టెక్స్ట్ బాక్స్కి వెళ్ళేసి హోమ్కి వెళ్ళేసి జస్ట్ వన్స్ వేవి కావాలంటే అవి మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్, ఐటమ్ ఫోటో, ఓడాట్, డేట్ అండ్ టైం, నెక్స్ట్ వన్స్ ద స్లైడ్ నెంబర్. ఇన్సర్ట్ లోపల టేబుల్స్ అంటే టేబుల్ ఆఫ్ డేటా టైప్ చేయడానికి టేబుల్స్ యూజ్ చేస్తుంటాం. ఇక టేబుల్ ఆఫ్ డేటా ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఎంత డేటా కావాలంటే అంత డేటా సెట్ చేసుకోవచ్చు. ఓకే, స్టూడెంట్ నెంబర్, ఓకే, స్టూడెంట్ నేమ్, విలేజ్, ఓకే, ఏది కావాలంటే అది టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకో స్లైడ్ రావాలనుకున్నాం, న్యూ స్లైడ్. నెక్స్ట్ ఇన్సర్ట్ టేబుల్ ఇన్సర్ట్ చేయడానికి, పిక్చర్స్ ఇన్సర్ట్ చేయడానికి. పిక్చర్స్ లోపల డెస్క్టాప్ లోపల ఓకే, ఇక్కడ మనకు డెస్క్టాప్ లోపల ఫొటోస్, ఏ ఫోటో కంటే ఆ ఫోటో సెలెక్ట్ చేసాం, ఇన్సర్ట్ అన్నాం. ఓకే, ఇన్సర్ట్ అయిన తర్వాత సైజ్ ఏ విధంగా ఇంక్రీజ్ డిక్రీజ్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద క్లిప్ ఆర్ట్ అంటే బై డిఫాల్ట్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ లోపల బై డిఫాల్ట్ కొన్ని పిక్చర్స్ ఉంటాయి. ఏది కావాలంటే క్లిప్ ఆర్ట్ క్లిక్ చేయగానే ఓకే ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. ఏ క్లిప్ ఆర్ట్ కావాలంటే ఆ క్లిప్ ఆర్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే
ఈ విధంగా వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఫోటో ఆల్బమ్, ఓకే, ఫొటోస్ కొన్ని మన సిస్టంలో కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఆ టోటల్ ఫొటోస్ మనకు ఇక్కడ ఇన్సర్ట్ కావాలి. ఫోటో ఆల్బమ్కి వెళ్ళాం. ఓకే, ఎక్కడ ఉన్నాయి లొకేషన్, ఫైల్ డిస్క్, ఎక్కడ మనకు డెస్క్టాప్ పైన ఓకే, ఈ ఫోల్డర్ ఫొటోస్ అనే ఫోల్డర్ ఓపెన్ అన్నాం. ఓకే, అన్నీ సెలెక్ట్ చేసాం. ఇన్సర్ట్ అన్నీ సెలెక్ట్ చేసి ఇక్కడ కంట్రోల్ ఏ అన్నాం. నెక్స్ట్ వన్ ఇన్సర్ట్ అన్నాం. ఓకే, నెక్స్ట్ వన్ క్రియేట్ అన్నాం. క్రియేట్ అనగానే ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్నీ క్రియేట్ అవుతుంది. ఓకే, మనకు ఇండివిజువల్గా కాకుండా ఏమవుతుంది, ఇక్కడ ఫొటోస్ ఈ విధంగా తీసుకుంటుంది. ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ ఈ విధంగా తీసుకుంటుంది. ఓకే, ఫొటోస్ అన్నీ లోడ్ చేయడానికి ఫోటో ఆల్బమ్ ఈ విధంగా సెట్ చేసాం. ఓకే, మనం క్లిప్ఆర్ట్ ఫోటో ఆల్బమ్కి వెళ్ళి ఈ విధంగా సెలెక్ట్ చేయగానే ఈ విధంగా లోడ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఫోటో ఆల్బమ్ బై ఎడిట్ బై డిఫాల్ట్ లోడ్ అవుతుంది. రిమైనింగ్ ఒక్కొక్క ఫోటో అనేది ఒక్కొక్క స్లైడ్లో సెలెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది అవసరం కూడా ఏమనాలి, ఇక్కడ డిలీట్ అనాలి. ఇప్పుడు ఎన్ని స్లైడ్లు ఎంట్రీ అయిన మనకు ఎన్ని స్లైడ్లలో ఎన్ని ఫొటోస్ వచ్చినాయి, ఇక్కడ 1 2 ఓకే 3 4 నెక్స్ట్ 5 6 ఓకే, మినిమైజ్ చేసాం. మన ఫొటోస్ లోపల ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనకు కూడా ఇక్కడ 6 ఫొటోస్ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మనం లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా లోడ్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ ఒక టేబుల్ ఇన్సర్ట్ చేయడానికి, పిక్చర్ మన సిస్టంలో ఉన్న ఫొటోస్ ఇన్సర్ట్ చేయడానికి, క్లిప్ ఆర్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్న క్లిప్స్ ఇన్సర్ట్ చేయడానికి, ఫోటో ఆల్బమ్ మన సిస్టంలో ఉన్న సెట్ ఆఫ్ ఫొటోస్ ఎట్ ఏ టైం ఒక్కొక్క స్లైడ్లోకి రావడానికి, షేప్స్ ఓకే షేప్స్ డ్రా చేయడానికి, నెక్స్ట్ వన్ ఇస్ టెక్స్ట్ బాక్స్, ఎడమ్ ఫోటో, వాడాట్, టైమ్ అండ్ డేట్, స్లైడ్. ఓకే, షేప్స్ అన్నాం. ఓకే, షేప్స్ అండి. ఓకే, ఇన్సర్ట్కి వెళ్ళాం. షేప్స్ అన్నాం. ఇక్కడ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, షేప్స్ డ్రా చేయొచ్చు. ఓకే, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, షేప్స్ డ్రా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ లోపల ఉన్న షేప్లో నెక్స్ట్ యాక్షన్ బటన్స్. నెక్స్ట్ వన్ ఇస్ యాక్షన్ బటన్స్. యాక్షన్ బటన్స్ సెట్ చేయడానికి షేప్కి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ యాక్షన్ బటన్స్. ఓకే, యాక్షన్ బటన్ లోపల యాక్షన్ బటన్ బ్యాక్ ఆర్ ప్రీవియస్, ఇదేంటి ఫార్వర్డ్, యాక్షన్ బిగినింగ్, నెక్స్ట్ వన్ ఇస్ ఎండింగ్, నెక్స్ట్ వన్ ఇస్ హోమ్. ఓకే, ఇక చూడండి, ఇక్కడ బిగినింగ్, ఎండ్, ఫార్వర్డ్, నెక్స్ట్ వన్ ఇస్ బ్యాక్వర్డ్. ఓకే, జస్ట్ క్లిక్ చేసా. ఓకే, ఇది ప్రెస్ చేస్తే నెక్స్ట్ స్లైడ్కి రావాలి, ఇది ప్రెస్ చేస్తే నెక్స్ట్ స్లైడ్ డిస్ప్లే కావాలి. ఓకే, ఈ స్లైడ్ సెలెక్ట్ చేసా. ఇన్సర్ట్ షేప్స్. ఓకే, ఇది సెలెక్ట్ చేసా. ఓకే, ఇక్కడ ఒక బటన్ ఇన్సర్ట్ చేసా. ఓకే, హైపర్ లింక్ టు ప్రీవియస్ స్లైడ్. ఓకే అన్నా. నెక్స్ట్ ఫార్వర్డ్, జస్ట్ ఇక్కడ 2 బటన్స్ పెట్టా. ఇది క్లిక్ చేస్తే నెక్స్ట్ స్లైడ్. ఓకే అన్న. ఇది క్లిక్ చేస్తే ముందు స్లైడ్కి వెళ్ళిపోతుంది, ఇది క్లిక్ చేస్తే నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ సెలెక్ట్ చేసా. ఇన్సర్ట్ షేప్స్, యాక్షన్ బటన్. ఓకే అన్నాం. షేప్స్. ఓకే, ఓకే అన్నాం. నెక్స్ట్ ఇన్సర్ట్ షేప్స్ లోపల హోమ్ క్లిక్ చేస్తే ఫస్ట్ స్లైడ్కి వెళ్ళడానికి, హోమ్ క్లిక్ చేస్తే ఫస్ట్ స్లైడ్కి వెళ్ళడానికి. ఓకే అన్నాం. నెక్స్ట్ ఇన్సర్ట్ షేప్స్, ఓకే అన్నాం. ప్రీవియస్ స్లైడ్,
insert. Okay, next slide. Okay, okay, next is home. ఓకే ఓకే జస్ట్ ఈ విధంగా సెట్ చేసాం. స్లైడ్ షోకి వెళ్ళేసి ఫ్రమ్ బిగినింగ్ అన్నాం. పవర్ పాయింట్ సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ మనకు ప్రీవియస్ రావాలి. సెలెక్ట్ చేసాం, మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వచ్చింది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇది ప్రీవియస్, నెక్స్ట్ రావాలి. నెక్స్ట్ ఓకే, మళ్ళీ ఫస్ట్ది రావాలి. ఫస్ట్ చూడండి, మళ్ళీ క్లిక్ చేసాం. క్లిక్ చేస్తే మళ్ళీ ఎక్కడ నుండి వస్తుంది, మళ్ళీ ఫస్ట్ నుండి వస్తుంది. ఓకే, ప్రీవియస్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్, హోమ్, నెక్స్ట్ స్లైడ్, ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ లోపల, షేప్ లోపల, ఓకే, జస్ట్ బిగినింగ్, ఓకే, ఇది ప్రీవియస్ స్లైడ్ చూడడానికి, ఇది నెక్స్ట్ స్లైడ్ చూడడానికి, ఇది బిగినింగ్ స్టార్టింగ్ స్లైడ్ చూడడానికి, నెక్స్ట్ వన్ ఇస్ లాస్ట్ స్లైడ్ చూడడానికి. నెక్స్ట్ వ్యూ లోపల నార్మల్ సెలెక్ట్ చేసి ఈ విధంగా వస్తుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ స్లైడ్ సార్టర్. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ స్లైడ్, సెకండ్, థర్డ్, ఓకే, 4, 5. ఒక్కొక్క దానికి టైమింగ్ ఎన్ని సెకండ్లు ఇచ్చాము, 2 seconds. ఓకే, నోట్ పేజెస్, దాని నుంచి ఏమైనా కావాలంటే దీనికి రాసుకోవచ్చు. స్లైడ్ దేని పర్పస్, దీనికి ఏమైనా నోట్స్ అంటే కింద నోట్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ ద స్లైడ్ షో. ఓకే, స్లైడ్ షో అంటే స్లైడ్ ఈ విధంగా షో చేయడానికి. నెక్స్ట్ వన్ ఇస్ ద రూలర్ సెలెక్ట్ చేయగానే ఈ విధంగా రూలర్ వస్తూ ఉంటుంది. ఓకే, రూలర్ వద్దు, రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, రూలర్ కావాలి. నెక్స్ట్ గ్రిడ్ లైన్స్, ఇవన్నీ లైన్స్ వస్తుంటాయి, వద్దు, రిమూవ్ చేసుకోవచ్చు. జూమ్ ఎంత పర్సెంట్ కావాలి, ఓకే 50%, ఓకే 50%. నెక్స్ట్ వన్ 100%, జూమ్ 100%, ఓకే, ఈ విధంగా చూసుకోవచ్చు. ఫిట్ టు విండోలో రావడానికి. ఓకే, స్లైడ్ మాస్టర్ ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. ఓకే, బై డిఫాల్ట్ మనకు ఓకే స్లైడ్ మాస్టర్ అనేది ఓపెన్ అయింది. క్లోజ్ స్లైడ్ మాస్టర్. ఓకే, ఎప్పుడైనా నార్మల్ వ్యూలో సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పవర్ పాయింట్ లోపల ఫ్రీడమ్ ఫైటర్ గురించి ఒక స్లైడ్ క్రియేట్ చేయాలనుకున్నాం. ఫస్ట్ పవర్ పాయింట్ ఓపెన్ చేయాలి. స్టార్ట్, ప్రోగ్రామ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ 2007. ఓకే, ఈ విధంగా ఓపెన్ తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, నాకు ఈ విధంగా ఓపెన్ తర్వాత దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేయడానికి ఫైల్, సేవ్. ఓకే, లొకేషన్ డెస్క్టాప్, ప్రజెంటేషన్ నేమ్ ఫ్రీడమ్. ఓకే, 7 అన్నాను. ఇంకొక న్యూ స్లైడ్ రావాలి. ఇక రైట్ క్లిక్ చేసి న్యూ స్లైడ్, సెకండ్. నెక్స్ట్ రైట్ క్లిక్ చేసి థర్డ్, రైట్ క్లిక్ చేసి న్యూ 4, రైట్ క్లిక్ చేసి న్యూ 5 విధంగా వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ స్లైడ్ అనేది ఇవన్నీ ప్లెయిన్గా ఉండాలి. ఈ సెర్చ్ చేస్తే సంథింగ్ ఇక్కడ మ్యాటర్ వచ్చింది, ఉండొద్దు అంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి లేఅవుట్ లోపల బ్లాంక్ ఈ విధంగా తీసుకోవచ్చు. రైట్ క్లిక్, లేఅవుట్,
నెక్స్ట్ వన్ ఇస్ ద బ్లాంక్. ఈ విధంగా తీసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ హోమ్ లోపల లేఅవుట్ లోపల బ్లాంక్. ఓకే, లేఅవుట్ బ్లాంక్. ఓకే, అన్ని లేఅవుట్ తీసుకున్నాం. నెక్స్ట్ వన్ ఇస్ బ్లాంక్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ రైట్ క్లిక్ చేసి నెక్స్ట్ వన్ ఇస్ బ్యాక్గ్రౌండ్ ఒక కలర్స్ చేంజ్ చేయాలనుకున్నాం. ఫస్ట్ స్లైడ్. ఓకే, క్లోజ్. రైట్ క్లిక్, ఫార్ములర్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ వన్ ఇస్ టెక్స్చర్స్. ఓకే, నాకు డిఫరెంట్ క్లోజ్ అన్నాం. రైట్ క్లిక్, బ్యాక్గ్రౌండ్. ఓకే, డిఫరెంట్ టెక్స్చర్స్ అనేది యాడ్ చేసాం. క్లోజ్. రైట్ క్లిక్, బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ వన్ ఇస్ ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ నేమ్ గాంధీ. ఈ విధంగా ఇచ్చాం. మార్ఫిజ్ అనేది దీన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చేయగానే ఈ విధంగా వస్తుంది. సైజ్ ఎంత ఉండాలి? జస్ట్ వన్ ఇస్ ఓకే, సైజ్ అనే విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ కలర్. ఓకే, కలర్ అనేది కావాలి. ఓకే, జస్ట్ వన్ ఇస్ ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నేమ్ ఇది ఉంది, గాంధీ అని ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ సెకండ్ నేమ్. ఫస్ట్ నేమ్ మనకు గాంధీ అని ఉంది. సెకండ్ నేమ్ ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్ అని రావాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఇన్సర్ట్ అన్నాం. నెక్స్ట్ వన్ ఇస్ వాడాట్కి వెళ్ళాం. నెక్స్ట్ స్టైల్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ స్టైల్. సర్దార్ ఓకే, ఇక రైట్ క్లిక్ చేసాం. ఓకే, ఇక్కడ కలర్ ఏదైనా కావాలంటే ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. టోటల్ రావాలి. ఓకే, టోటల్ సెలెక్ట్ చేసాం. కలర్ ఏది ఉంటుంది సెలెక్ట్ చేసుకోవచ్చు. మోర్ కలర్, ఏ కలర్ అంటే ఇక్కడ ఆ కలర్ సెలెక్ట్ చేసి ఓకే అంటాం. ఓకే, కలర్ సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ కలర్ బోల్. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాల్ గంగాధర్ తిలక్. ఓకే, నెక్స్ట్ ఇంకో సైడ్ తీసుకున్నాం. ఇన్సర్ట్, వాడాట్. సరోజిని నాయుడు. ఈ స్లైడ్ అనేది ఆటోమేటిక్గా రావాలి. ఓకే, యానిమేషన్స్కి వెళ్ళాం. ఫస్ట్ గాంధీ. ఈ స్లైడ్ ఏ విధంగా రావాలి? జస్ట్ ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ ట్రాన్సిషన్ స్పీడ్ స్లో ఉండాలి. మౌస్ క్లిక్ చేసి రాదు, ఆటోమేటికల్లీ రావాలి. 2 seconds తర్వాత రావాలి. ఓకే, నెక్స్ట్ సౌండ్. ఓకే, సౌండ్ అనేది ఓకే వోల్టేజ్ రావాలి. నెక్స్ట్ లూప్ అంటిల్ నెక్స్ట్ సౌండ్. ఓకే, ప్రివ్యూ చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే, యానిమేషన్. ఓకే, స్లైడ్ అనేది జస్ట్ ఈ విధంగా రావాలి. ఓకే, సౌండ్ ఓకే స్లోగా రావాలి. మౌస్ క్లిక్ చేస్తే రాదు, ఆటోమేటిక్గా రావాలి. 3 seconds ఉండాలి స్లైడ్. ఓకే, స్లోగా రావాలి. మౌస్ క్లిక్ చేసి రాదు, ఆటోమేటిక్గా రావాలి. 3 seconds. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ జస్ట్ ఇది సెలెక్ట్ చేసాం. స్లోగా రావాలి. మౌస్ క్లిక్ చేసి రాదు, ఆటోమేటికల్గా. నెక్స్ట్ 3 seconds. స్లైడ్ షోకి వెళ్ళేసి ఫ్రమ్ బిగినింగ్ అన్నాం. ఓకే, జస్ట్ ఈ విధంగా వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత ఇప్పుడు స్లైడ్ పైన ఉన్న మ్యాటర్ సెట్ చేయాలి. ఓకే, ఇప్పుడు స్లైడ్ పైన ఉన్న మ్యాటర్కి ఎఫెక్ట్ ఇవ్వడానికి సెలెక్ట్ చేయాలి. యానిమేషన్. ఓకే, కస్టమ్ యానిమేషన్, యాడ్ ఎఫెక్ట్స్. ఓకే, ఎఫెక్ట్ లోపల ఏ ఎఫెక్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్. ఓకే, ఎంట్రన్స్ లోపల మోర్ ఎఫెక్ట్స్. ఓకే, స్పైరల్ ఇన్. ఓకే అన్నాం. నెక్స్ట్ విత్ ప్రీవియస్ అన్నాం.
నెక్స్ట్ స్లైడ్ యాడ్ ఎఫెక్ట్, ఎగ్జిట్, మోర్ ఎఫెక్ట్స్, క్రైవలాట్, okay, with previous. Next, okay, entrance, ఓకే, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఇస్ స్లైడ్ షో ఫ్రమ్ బిగినింగ్. ఫస్ట్ స్లైడ్